బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. బ్రాహ్మణ పరిషత్ తెనాలి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు. స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటలకు ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త పాలపర్తి శ్రీకాంత్ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన, అనంతరం భక్తి గీతాలాపన, వేద ఆశీర్వచనంతో ప్రారంభించి పంచాంగ శ్రవణం చేశారు. చివరగా శ్రీకాంత్ శర్మను సత్కరించారు. పంచాంగ శ్రవణంలో మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఏమిటంటే అసలు పరాభవం అంటే ఏమిటండి? చాలామందికి ఏమిటి పేరు ఏమిటి, ఈ సంవత్సరానికి పరాభవం అని పెట్టడం ఏమిటి, పరాభవం వల్ల నిజంగా మనందరికీ పరాభవం జరుగుతుందా, అందరినీ కూడా పరాభవన సంవత్సరం ఏడిపించు తింటుందా, లేకపోతే అందరినీ ఓడిచ్చేస్తుందా, అందరూ నాశనం అయిపోతారా, ఏమిటి పరిస్థితి అని మనకు అనుమానం వస్తుంది. ఈ పరాభవనామ సంవత్సరం గురించి చాలామంది పెద్దలు విఘ్నులు కూడా పరాభవము అనే దాని గురించి చాలా రకాలుగా వివరణ ఇస్తున్నారు ఈ రోజుల్లో. కానీ ప్రాచీన కాలం నుంచి జ్యోతిష గ్రంథాలను అనుసరించి చూస్తే బృహత్ సంహిత వరాహమిరుడు మనకి ఒక 1600 సంవత్సరాల క్రితం రాసినటువంటి బృహత్ సంహితలో ఆయన ఈ సంవత్సరాల గురించి వాటి యొక్క ఫలితాల గురించి తెలియజేశారు. అలాగే మిగతా బృహత్ సంహిత లాంటి సంహితా గ్రంథాలంటే దేశగోచారాన్ని, రాజుల యొక్క గోచారాన్ని, రాజుల గురించి చెప్పేటువంటి, ప్రపంచాన్ని గురించి చెప్పేటువంటి గోచార గ్రంథాలన్నీ కూడా ఏం చెప్పాయి అంటే పరాభూత తిరస్కృత జనయతి పరాభవ, పరాభూత తిరస్కృత జనైరైతి పరాభవ. జనైరితి జనుల చేత అంటే ప్రజల చేత ఎవరైతే అధికార మదంతోనో అహంకారంతోనో ప్రవర్తిస్తారో, రాజులు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, ఇతరులు అవ్వచ్చు, ఎవరైతే అహంకారంగా ప్రవర్తిస్తారో పై స్థాయిలో ఉన్నవాళ్ళు కింద స్థాయిలో వాళ్ళని తిరస్కరించడం జరుగుతుంది. వాళ్ళని మళ్ళీ రాకుండా, ఎన్నిక కాకుండా ఓడిస్తారు అని చెప్తాను. ఇది పరాభవనామ సంవత్సరం గురించినటువంటి చెప్పేది. అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఉగాది పండుగను పురస్కరించుకొని పంచాంగ శ్రవణ కార్యక్రమం తెనాలి పట్టణంలో కళాక్షేత్రం నందు నిర్వహించడం జరిగింది. ఈ పంచాంగ శ్రవణానికి విజయవాడ వాస్తవ్యులు శ్రీ పాలపర్తి శ్రీకాంత్ శర్మ గారిచే పంచాంగం శ్రవణం చేయించబడుతుంది. ఎంతో ఉచితంగా కూడా బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో వచ్చిన వారందరికీ కూడా పంచాంగాలు ఉచితంగా పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ఉగాది సందర్భంగా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు.